ఒకే రకమైన డిమాండ్ ఉన్న పత్తి విత్తనం కోసం రైతులు పోటెత్తడంతో ఆదిలాబాద్ పట్టణంలోని దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. అయితే విత్తనం కోసం గుమిగూడిన రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారన్న కొందరు బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు సీఐ సత్యనారాయణ ఖండించారు. రద్దీ బాగా ఉండటంతో ఉదయం నుంచి తాము బందోబస్తు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడా లాఠీచార్జ్ మాత్రం చేయలేదని అంటున్న సీఐ సత్యనారాయణతో అమ్మా న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ పట్టణంలోని ఫర్టిలైజర్ షాపుల దగ్గర ఒక రకం పత్తి విత్తనాల కోసం రైతులందరూ కూడా ఒకే రకమైనటువంటి ఒక పత్తి విత్తనం కావాలని చెప్పేసి 659 అనే రకం కోసం పత్తి విత్తనం కోసం అయితే భారీగా జనం గుమిగూడారు. అయితే అక్కడ మరి ఉదయం కొంతమంది బీఆర్ఎస్ నాయకులు లాఠీ చార్జ్ జరిగినటువంటి సందర్భాన్ని అని ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ పట్టణంలోని ఫర్టిలైజర్ షాపుల దగ్గర కూడా లాఠీ చార్జ్ జరగలేదు అది చెప్తున్నారు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని కాపాడేటటువంటి ఒక సమయంలో కొంతమందిని పక్కకు నెట్టేసేని తప్పితే లాఠీ చార్జ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ జరగలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవంగా చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా తామంతా పూర్తి ఈ బందోబస్తులో భాగంగా ఏంటిదంటే రైతులు ఒకటిసారి వచ్చారు, వాళ్ళని ఒక లైన్లో క్రమబద్ధీకరణలో పెట్టడం జరిగింది. అంటే రైతులు అయితే ఏమనుకుంటున్నారంటే మాకు రావు కావచ్చు, ఇవి సరిపోవేమో అనుకొని మేము తొందర వెళ్ళాలన్న విషయం సిఐ సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.